ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. అసలు వరలక్ష్మి వ్రతము ఎలా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతము విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా మా హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వివరించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు శాస్త్ర పండితులు డాక్టర్ శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము పూర్తిగా కూడా. నమస్తే గురువు గారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అయినప్పటికీ కూడా శ్రావణ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం మాత్రమే గుర్తొస్తుంది. ఈ శ్రావణ మాసం కేవలం వరలక్ష్మి వ్రతానికే పరిమితం అంటారా? ఇంకా శ్రావణ మాసంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటారు? ముఖ్యంగా నాన్న శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి రోజులు. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం. శ్రవణ నక్షత్రంలో ఎవరు పుట్టారు ముఖ్యంగా అని చూసుకుంటే వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం. అవునా? విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. వరలక్ష్మీ వ్రతం కాకుండా ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. దాంతోపాటుగా శ్రావణ సోమవారాలు అని చెప్పి ఈశ్వరుడికి చేస్తారు. సోమవారాలు మనం కార్తీక సోమవారాలు ఎక్కువ చేస్తాం. అవునా? కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు, నాగపంచమి అని, గరుడ పంచమి అని చెప్పి ఇట్లా చేస్తూ ఉంటాం మనం. అవునా? కానీ శ్రావణ మాసం ఎందుకు వచ్చింది మనకి? అసలు శ్రావణ మాసంలో ఈశ్వరుడు పూజ ఎందుకు చేయాలి, ఈ నాగుల చవితి అనేటువంటిది ఎందుకు వచ్చింది, నాగపంచమి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే, శ్రావణ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం వస్తుందని చెప్తున్నాను కదా. అట్లాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి కృత్తికా నక్షత్రం వస్తుంది. కృత్తికా నక్షత్రం కాబట్టి కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే రవి, సూర్యుడు. శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే చంద్రుడు. ఇది చంద్రమాసం, అది రవి మాసం. అవునా? ఇక్కడ చూడండి, నార్త్ ఇండియన్స్ శ్రావణ మాసంలో శివుడికి ఎక్కువ పూజ చేస్తారు. మనం కార్తీక మాసంలో ఎక్కువ పూజ చేస్తాం సౌత్ ఇండియన్స్. ఎందువల్ల అంటే మనది ఏదైనా ముహూర్తం రాసేటప్పుడు చూడండి, స్వస్తి శ్రీ చాంద్రమానేనా అని రాస్తాం కదా. మనది చాంద్రమానం. నార్త్ ఇండియన్స్ది, ఉత్తర భారతదేశీయులది సౌరమానం అంటారు. సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి మనం ఏం చేస్తాం, అమావాస్య నుంచి అమావాస్య వరకు నెల నాన్న, మధ్యలో పౌర్ణమి వస్తుంది, మనం పూజ చేస్తాం. వాళ్ళకి పౌర్ణమి నుంచి పౌర్ణమి నెల, మధ్యలో అమావాస్య వస్తుంది. మనం మనది చాంద్రమానం, వాళ్ళది సౌరమానం. అంటే సూర్యుడిని ప్రధానంగా చూస్తారు, మనం చంద్రుడిని ప్రధానంగా చూస్తాం. మనం చంద్రుని ప్రధానంగా చూస్తాం కాబట్టి రవి మాసం, ఏదైతే రవి అధిపతిగా ఉన్నటువంటి మాసం కార్తీక మాసం ఉందో అక్కడ శివుణ్ణి పూజ చేస్తాం. వాళ్ళది సౌరమానం కాబట్టి చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి శ్రావణ మాసంలో శివుని పూజ చేస్తారు వాళ్ళు. ఉత్తరం దక్షిణం ఎదురెదురు ధ్రువాలు కదా, ఎదురెదురు దిక్కులు కదా, అందుకని రివర్స్ లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళ కోపం కూడా ఎక్కువ. చాలా. మీరు కాశీ, ఉత్తర భారతదేశం ఇటువైపు వెళ్ళండి, శ్రావణ మాసంలో శివాలయాలన్నీ కిటకిటలు ఆడిపోతుంటాయి నార్త్ ఇండియన్స్తో. కార్తీక మాసం కేవలం మన దక్షిణ భారతదేశీయులు మాత్రమే వెళ్తూ ఉంటారు. కాశీ కానివ్వండి, త్రయంబకేశ్వరం ఇట్లాంటి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాలకి మన తెలుగు వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు, దక్షిణ భారతదేశ రాష్ట్రాల వాళ్ళు ఎప్పుడు వెళ్తారు అంటే కార్తీక మాసంలో వెళ్తారు. శ్రావణ మాసంలో చేస్తుంటారు వాళ్ళు. మనకి కార్తీక మాసం చీకటి మాసం అయితే వాళ్ళకి చంద్రుడు ఉన్నటువంటి శ్రావణ మాసం చీకటి మాసం వాళ్ళకి. కాబట్టి శివుడిని పూజ చేస్తూ ఉంటారు. చిమ్మ చీకట్లో కూడా మన కాపాడేవాడు ఎవడు అంటే శివుడే కదా. కాబట్టి వాళ్ళకి చీకటి మాసం కదా ఇది, అందుకని శివుడిని పూజ చేస్తారు. శ్రావణ సోమవార వ్రతములు అని చెప్పి చేస్తూ ఉంటారు. అలాగే శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు వచ్చింది, వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం వచ్చింది కాబట్టి దీంట్లో శ్రావణ 7 శనివారాల వ్రతం అని చెప్పి ఒకటి చేస్తారు. 7 శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామి వారికి చేస్తారు. వరలక్ష్మి వ్రతం లక్ష్మి శుక్రవారం అమ్మవారికి చేస్తూ ఉంటాం. శ్రావణ మంగళగౌరి వ్రతం అని చెప్పి ఒకటి ఉంటుంది, మంగళవారాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ దీంట్లో చాలా మంది కూడా ఏంటంటే మాకు సంప్రదాయం లేదండి, మాకు ఆనవాయితీ లేదండి, ఏదైనా మా వంక దొరకనమ్మ డొంక పట్టుకొని తిరిగిందని. ఇవన్నీ వంకలు తప్పితే ఏమీ లేవు నాన్న. హిందూ ధర్మం, శాస్త్రం బ్రాహ్మడికైనా ఎవరికైనా అందరికీ ఒకటే, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇవి చెయ్యలేక కొంతమంది వదిలించుకొని చాలా మంది అంటుంటారు గురుగారు, ఎందుకంటే ఎప్పుడు మేము చేయలేదు, మాకు వంతన లేదు అంటారు, మా వంశంలో లేదు అంటారు, ఎప్పుడు చేయలేదు, మాకు ఈ ఆనవాయితీ లేదు అంటూ ఉంటారు. అంటే అమ్మవారి వ్రతానికి ఆనవాయితీ అవసరం అంటారా?
ఇప్పుడు చెప్తానన్నా, పుట్టినరోజులు కేకులు కట్ చేయడం ఆనవాయితీ ఎక్కడి నుంచి వచ్చింది నాన్న? నిజమే. క్యాండిల్స్ ఊదడం ఎక్కడి నుంచి వచ్చింది నాన్న? ఎవడో ఇస్తే నువ్వు తెచ్చుకున్నావుగా, నీకున్నది వదిలేస్తున్నావు, ఎవడో ఇచ్చిన సంస్కృతిని తెచ్చుకుంటున్నావు. ఇది వాస్తవం. అవునా? మరి అది నువ్వు చేస్తున్నప్పుడు ఇది నువ్వు ఎందుకు చేయకూడదు? అసలు నీ సొంత ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టి పరధర్మాన్ని పట్టుకొని ఇది చేస్తూ ఉన్నావు. పుట్టినరోజు రోజున ఎవరన్నా దీపాలు వెలిగిస్తారు, ఆర్పకూడదు అంటారు. నిజమే, అది ఊదుతూ ఉంటారు. నిజంగా ఇక్కడ చైనాలో కూడా ఒక సిస్టమ్ ఉంటుంది నాన్న. చైనాలో పుట్టినరోజు రాగానే క్యాండిల్స్ వెలిగించి ఎన్నో సంవత్సరం అయితే క్యాండిల్స్ వెలిగిస్తారు. వాళ్ళు ఊదరు, ఆర్పరు, కూర్చొని కాసేపు ఏడుస్తారట. మంచిది నిజంగా. దేనికి? పుట్టినరోజు రోజున ఏడవలసిన పని ఏంటి? ఇప్పుడు నేను అనుకున్నాను అన్న, 45 ఏళ్ళు వచ్చినాయి, 45 ఏళ్ళు వచ్చినాయి, ఏం సాధించి వచ్చాను నా జీవితంలో, ఇంకా ఏదో సాధించాల్సింది చాలా ఉంది, ఏం సాధించలేకపోయానని చెప్పి ఏడుస్తారట. అర్థం? అది మంచి పనే కదా. వాళ్ళు ఇది పరివర్తన యోగం కలిగితే మంచిగానే ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో, మన దేశంలో మాత్రం కలగదు కదా స్వామి. అస్సలు పొర్రాపాటును కూడా పక్క వాళ్ళది మన కంచంలో వేసుకొని తింటాం తప్పితే మన ఇంట్లో వాళ్ళు వండింది మాత్రం మనం తినం. స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పి శాస్త్రం చెబుతూనే ఉంది. నీ సొంత ధర్మం నీ సొంత ఇంటి లాంటిది. పరధర్మం అనేటువంటిది ఎప్పుడు కూడా పక్క వాళ్ళ ఇంట్లో పోతే భయపడుతూనే ఉంటాం. పూర్తిగా మన చైర్ కూడా ఆక్యుపై చేసుకుని కూర్చోం. అవునా? పక్కవాడి ఇంటికి పోతే మన ఇంట్లో మనం ఎంత దర్జాగా కూర్చుంటాం. స్వధర్మం మన ఇంట్లో మన కుర్చీలో కూర్చున్న లాంటిది. పరధర్మం అనేది పక్కవాడి ఇంటికి వెళ్తే భయపడుతూ చెప్పండి సార్ అని చెప్పి కూర్చుంటాం చూడండి, అలాంటిది పరధర్మం. పరధర్మాన్ని మాత్రం బాగా పాటిస్తూ ఉన్నారు, స్వధర్మాన్ని మాత్రం వదిలేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి స్వధర్మాన్ని పాటించండి. అమ్మని అమ్మ అని పిలవండి, మమ్మీలు డాడీలు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. అవునా? దయచేసి మన హిందూ ధర్మం ఏదైతే నిజంగా నాన్న, హిందూ మతం కూడా కాదు, ధర్మమే. మనిషిలాగా పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు, లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఏం చెయ్యాలో చెప్పినటువంటి అధునాతికంగా ఇప్పుడు చదువుతున్నటువంటి ఆధునిక సైన్స్ అని చెప్తుంది కదా, ఇలాంటి సైన్స్ ని కొన్ని వేల సంవత్సరాల క్రితం కనుక్కున్నటువంటి ఒక గొప్ప ధర్మం నా ధర్మం. అదే సనాతన ధర్మం. దాన్ని ఒప్పుకోవటం లేదు ఎవరు, ఒప్పుకోవడం లేదు. ఎంతసేపటికి చెప్తున్నా కదా, మనది నచ్చదు, పక్క వాళ్ళది నచ్చాలి. పక్క వాళ్ళకి ఏంటి, స్నానం చేయాల్సిన పని లేదు, ఇంకొకడు ఉన్నాడు సెంటు కొట్టుకుంటే సరిపోతుంది. అవునా? వాడు స్నానం చేసినా చేయకపోయినా సెంట్లో మునుగుతాడు. వాడు పక్కన ఉంటే అత్తరే, రెండో వాసన ఉండదు. ఇంకొకళ్ళకి ఏంటి, స్నానం చేసినా చేయకపోయినా పర్లేదు, 2 క్యాండిల్స్ పెట్టుకుని పోతే చాలు, కొబ్బరికాయలు లేవు, పూలు లేవు, పూజలు లేవు, పొద్దున 4 లేవాల్సిన పని లేదు, 2 లే, నువ్వు చర్చికి వెళ్ళి కాసేపు కూర్చొని ప్రార్థన చేసిరా, 2 చెక్కల ముందు వేసుకొని కూర్చో, చక్కగా 2 దాంట్లో ఉండేటువంటి 4 ఇవి ఉంటాయి, బూతులు గీతులు అన్నీ, అవన్నీ కూడా 4 చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ప్రవర్తించు. ఇదే పరిస్థితి. పక్కవాడిని మతం మార్చు. ఈ ధర్మం తప్పితే వేరే ధర్మం. ఇప్పుడు ఎంతమంది మతం మారిపోతున్నారు, ఎంతమంది నాన్న, నిజంగా. అవునా? ఇది కరెక్టా? నీ తల్లిని మార్చడం, నీ మతం మార్చడం రెండు ఒకటే అని చెప్తా. తల్లిని ఏ మార్చడం, మతం మార్చడం రెండు ఒకటే నా దృష్టిలో. ఎంత చెప్పినా ప్రజలు మారేలాగా లేరు స్వామి. అదే కదా నాన్న ఇక్కడ వచ్చిన దౌర్భాగ్యం. చెడుని ఎక్కువగా స్వాగతిస్తున్నారు, మంచిని మాత్రం పక్కకు తోసేస్తున్నారు. 4 పొద్దున్న నిద్రలే, చక్కగా 6 స్నానం అయిపోయి పూజ చేసుకో, అక్కడి నుంచి పనులు ప్రారంభించు, మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేయి, మరలా అక్కడి నుంచి పనులు ప్రారంభించుకొని 1 గంట రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి ప్రారంభించుకొని సాయంత్రం 6:30 7 గంటల వరకు పనులు చేసుకొని చక్కగా ఇంటికి వచ్చి భోజనం చేసి నలుగురితో కాసేపు కూర్చొని 9 గంటల పడుకో. ఇది నా ధర్మం చెప్తాను. అంటే ఇప్పట్లో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు స్వామి? లేరు. అర్ధరాత్రి పూట ఎప్పుడు తల్లిదండ్రులు గది తలుపులు వేసుకొని పడుకుంటారా, ఎప్పుడు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఐస్ క్రీమ్లు తినొద్దామా, ఎప్పుడు మందు తాగొద్దామా, ఎప్పుడు పబ్బులకి వెళ్ళొద్దామా, ఎప్పుడు క్లబ్లకు వెళ్ళొద్దామా, చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు వేసుకొని బయటికి తిరిగొద్దామా, తెల్లారేదాకా ఫోన్లు పట్టుకొని నిజంగా గరిపడి వారు బాగా చదువుతారు నాన్న. అదో మీట నొక్కుతుంటారని చెప్పి చదువుతుంటారు ఆయన. చాలా అంటే అంత సూటిగా చెప్పేటువంటి ధైర్యం కూడా ఎవరికి లేదు, అలాంటి వాళ్ళకి తప్పితే. అలాంటి విషయాల్లో బాగా చెప్తారు. ఇవి మన పిల్లల్ని మనం నాశనం చేస్తున్నాం. తల్లికి తెలియకుండా తండ్రి పంపిస్తాడు, తండ్రికి తెలియకుండా తల్లి పంపిస్తుంది బయటికి. పంపిస్తుంటే గారాభం, అతి గారాభం ఏదైతే ఉందో రేపటి రోజు నెత్తినెక్కి నాట్యం ఆడుతూ ఉంటే అప్పుడు తెలుస్తుంటుంది. ఇప్పుడు అదే రేపటి రోజు దాకా అవసరం లేదు స్వామి, ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. అదంతా 100% నాన్న.
ఇట్లాంటి వాటికి పొద్దున్నే లేస్తే ఇలా ఉంటుంది, ఈ సమయానికి లేస్తే ఆరోగ్యం బాగుంటుంది, బ్రాహ్మీ ముహూర్తం అని చెప్తూ ఉంటాం తెల్లవారుజామున. అంటే సూర్యోదయానికి ముందు 84 నిమిషాల ముందు ఏదైతే ఉంటుందో దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటాం. బ్రాహ్మీ ముహూర్తంలో మీరు చూడండి, రాత్రిపూట తిన్న అన్నం పొద్దున్నే చదువుకున్న చదువు వంట పడతాయని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అవునా? రాత్రిపూట అన్నం తింటాను అన్న, ఎక్కువగా పనిచేయం, మన వంటికి బలాన్ని ఇస్తుంది. పొద్దున్నే ఆలోచనలు ఏమీ ఉండవు, ప్రశాంతంగా ఏకాగ్రతతో చదువు మీద మనం ఏకాగ్రత చూపించి చదువుకుంటాం. గతంలో నిజంగా పొద్దున్నే ఆ 4 గంటలకు లేచి చదువుకోమని పేరెంట్స్ కూడా చెప్పేవాళ్ళు. ఎగ్జామ్స్ ఉన్నాయంటే పొద్దున్నే లేచి చదువుకో, మంచిగా రాస్తావు, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటదని. కానీ ఇప్పుడు తల్లి నిద్రపోకుండా టీ పెట్టేసి దీపం పెట్టి అక్కడ ఎదురుగా కూర్చొని చదివిస్తూ ఉండేది పూర్వకాలంలో. ఇప్పుడేముంది నాన్న? ఇప్పుడు అవసరం కూడా లేదు. కనీసం ఏసీ వేసుకొని చక్కగా లైట్ వేసుకొని కూర్చొని చదువుకోవచ్చు. ఏసీ వేస్తే వీడికి నిద్ర వస్తుంది తప్పితే చదువు మాత్రం రావటం. బుక్ పట్టుకుంటే అసలు ఆ బుక్ సైడ్ కూడా చూడరు కదా. చూడు, అదే మళ్ళీ సెల్ ఫోన్ ఇవ్వండి, బ్రహ్మాండంగా చాటింగ్, నేను ఫోన్ లో చదువుకుంటున్నాను, ఇన్స్టాగ్రామ్, ఆర్కుట్లు, అవి ఇవి మొత్తం ఏకాకి పెడుతుంటారు. ఇంట్లో పేరెంట్స్ అరిస్తే ఏమంటారు, నేను ఫోన్ లో చదువుకుంటున్నాను. నాకు నేను మొన్న మధ్యాహ్నం ఒక అమ్మాయి కలిసింది నాన్న, ఒక చోట ఇంటి వేరే వంటికి వెళ్తే కలిసింది. అమ్మాయి ఇంట్లో వాళ్ళు అరుస్తున్నారు, తిరుగుతున్నారు. ఏమని అరుస్తున్నారు? నీకు ఫోన్ ఇస్తే నువ్వు పాడైపోతున్నావు, నువ్వు వేరే చేసుకుంటున్నావు. నేను నీట్ రాస్తాను, ఫోన్ ఇస్తే నీట్ రాస్తా, దాంట్లో చదువుకుంటా. ఫోన్ ఇస్తే ఏం చేస్తుంది? చదువు తీసి అడకెక్కిస్తుంది, చాటింగ్ చేసుకుంటూ కూర్చుంది. నిజంగా స్వామి, అది ఎన్నో జరుగుతున్నాయి. అలాగే కదా స్వామి, ఇప్పుడు ఆత్మహత్యలు, హత్యలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మాట చెప్తా, పెద్దవాళ్ళని మనం కోల్పోతున్నాం. ఫస్ట్ పెద్దవాళ్ళు ఆ అంటే ఆ తరంలో ఉన్నటువంటి మధుర జ్ఞాపకాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్య, సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు చెప్పేటువంటి అవకాశం ఇవ్వ లేకుండా వీళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తున్నాం. వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత సింపుల్గా కూడా మాట చెప్తానన్నా, మీ ఇంటి పెద్ద ఒకళ్ళు పోతున్నారు అంటే మీ ఇంట్లో ఒక గ్రంథాలయం పోతుందని మర్చిపోకండి. నిజంగా ఒక లైబ్రరీ ఇంట్లోంచి వెళ్ళిపోతోంది. వాళ్ళ మనస్సులో, వాళ్ళ మైండ్లో అన్ని రకాల ఆలోచనలు, అన్ని రకాల సంస్కృతి, సంప్రదాయాలు, పద్ధతులు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే బాగుంటామనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఒక గ్రంథాలయమే. ప్రతి ఒక్క పెద్దవాళ్ళు ఒక గ్రంథం. 100% స్వామి. దాంతోపాటు ఈ సూసైడ్స్, నిజంగా నిన్న రాత్రి ఒకటి చదివాను అన్న, ఒక దాంట్లో తల్లి బయట నుంచి చూస్తే ఆమె చీర ఫ్యాన్కు వేలాడుతోంది, తలుపులు నెట్టుకొని లోపలికి వచ్చింది. కొడుకుతో చెప్తున్నటువంటి మాటలు నిజంగా నాకు చాలా బాధేసింది. అది, నాన్న నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం నువ్వు ప్రాణం వదిలేస్తున్నావు, నిన్ను నమ్ముకున్న మమ్మల్ని వదిలేస్తున్నావు, నువ్వు పోతే మళ్ళీ నిన్ను కంటే నాకు కష్టం రా అని చెప్పి తల్లి ఏడుస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎంత బాధ ఉంటుంది నాన్న, కొడుకు పోతే మళ్ళీ కనగలుగుతుందా తల్లి? కనలేదు కదా. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎన్నో చూస్తున్నా. నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు, వదిలేసి వెళ్ళిపోతే దాని అంత మాత్రం ప్రాణం తీసుకోవాలా కదా? అదొక్కటే జీవితం అవుతుందా? ఇవాళ రోజున లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ ఫెయిల్యూర్స్ ఇవి సర్వసాధారణమైనటువంటి జీవితంలో ఒక భాగం అయిపోయింది చాలా మందికి. అది అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు. అసలు ప్రేమే లేదురా మొర్రోని మొత్తుకుంటూ ఉంటే, ఇంకా ప్రేమ కావాలి, ప్రేమించిన దానికోసం చచ్చిపోతాను, ప్రేమించిన వాడి కోసం చచ్చిపోతాను, బ్రతుకున్న వాళ్ళని నాశనం చేస్తాను అంటే అది ఎంతవరకు ధర్మం అవుతుంది నాన్న? అది కరెక్ట్ కాదు కదా. ఇలాంటివన్నీ చేయకుండా ఉండేందుకే తెల్లవారుజామున లేవడం, పూజలు చేసుకోవడం, ఈ వరలక్ష్మి వ్రతాలని, శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రతాలని, శ్రావణ శుక్రవారాలు పూజలని, శ్రావణ మంగళగౌరి పూజలని, వెంకటేశ్వర స్వామి వారి పూజలని, శ్రావణ సోమవార వ్రతాలని, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఎందుకు తీసుకొచ్చారు మన వాళ్ళు అంటే మనుషుల్ని మనుషుల్లాగా ఉంచడం కోసం. నిజం. కాబట్టి ఈ సంస్కృతి సంప్రదాయాన్ని అనుసరిస్తూ చక్కగా మనం శ్రావణ శుక్రవారం, ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. శ్రావణ మాసం విష్ణుమూర్తి పుట్టినటువంటి శ్రవణ నక్షత్రం మాసం మొత్తానికి అధిపతి అయింది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి హృదయంలో ఉండేది ఎవరు? లక్ష్మీదేవి. ఆమెకు ఇష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీ వారికి ఏది ఇష్టమైతే మీకు అది ఇష్టం అవుతుంది కదా. అట్లానే స్వామి వారికి ఇష్టమైంది కాబట్టి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆడవాళ్ళ మగవాళ్ళ సంగతి కాదు నేను చెప్తుంది, దేవతల సంగతి చెప్తున్నా. వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి, ఆయన పుట్టిన నక్షత్రం పౌర్ణమి రోజు వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి చాలా విశేషమైనటువంటిది. అంతేకాకుండా శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు. అమ్మవారు పుట్టింది అక్కడ లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం
క్షీరసాగర మదనంలో పుట్టింది అమ్మవారు. అవునా? మనం చంద్రుడిని ఏమని పిలుస్తాం నాన్న అందరం? వెన్నెల అంటాం. ఇంకా చంద్రుడు అంటాం. చంద్రుడు అంటాం. ఇంకా అది ఖచ్చితంగా చంద్రుడు. ఇంకా చిన్నప్పుడు చందమామ. మామ అని ఎందుకు అంటాం? అంటే ఇది నాకు దానికి కూడా కారణం. చెప్పండి స్వామి. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటు వెంటనే పుట్టినటువంటి వాడు చంద్రుడు. లక్ష్మీదేవి ప్రపంచం మొత్తానికి మాత తల్లి అవుతున్నప్పుడు తల్లి తమ్ముడు ఏమవుతాడు మనకి? మామ అవుతాడు. అందుకని చంద్రుడు మామ. ఓకే. అందుకని చంద్రుడు మనకు మామ అవుతున్నాడు. ఎందుకు చందమామ చూపిస్తున్నారా చందమామని అనుకునే వాళ్ళము, అలాగే మనం కూడా చూపించే వాళ్ళం చందమామ అని కదా. ప్రపంచం మొత్తానికి లక్ష్మీదేవి తల్లి. ఆవిడ తోబుట్టు ఎవరు? చంద్రుడు కదా. అమ్మతో పుట్టి మనకు మేనమామ అవుతాడు కదా. అందుకనే చంద్రుడిని కూడా చందమామ అని పిలుస్తాం మనం. అంత గొప్పది చంద్రుడు మాసంగా కాబట్టి అందులో అమ్మవారు పుట్టింది. చంద్రుడు అనేది ఈ పాలు ఇవన్నీ ఉంటాయి చూడండి నాన్న. పాలకు సంబంధించినటువంటి అధిపతి ఎవరంటే చంద్రుడు. మళ్ళీ అమ్మవారు పుట్టింది అక్కడ క్షీరసాగర మదనంలో. అవునా? క్షీరసాగరంలో పుట్టింది అమ్మవారు. కాబట్టి చంద్రుడికి ఎంత ప్రీతికరమైనటువంటి మాసమో, శివుడికి ఎంత ప్రీతికరమైనటువంటి మాసమో, విష్ణుమూర్తికి ఎంత ప్రీతికరమైనటువంటి మాసమో, అలాగే మంగళ గౌరీదేవికి ఎంత ప్రీతికరమైనటువంటి మాసమో, లక్ష్మీదేవికి కూడా అంతకు మించి ప్రీతికరమైనటువంటి మాసంగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని చెప్పుకుంటూ ఉంటాం. శ్రావణ శుక్రవారం రోజున వ్రతం చేసేటువంటి వాళ్ళు పొద్దున్నే నిద్ర లేవాలి. తల స్నానం కాదు, తలంటు స్నానం చెయ్యాలి. అంటే తల స్నానానికి తలంటు స్నానానికి తేడా ఏంటంటే? చాలా ఉంటుంది నాన్న. తల స్నానం అంటే షాంపూ పెట్టి రుద్దుకోవటం, రుద్దుకొని స్నానం చేయడం. తలంటు స్నానం అంటే ఒంటి నిండా చక్కగా నలుగు పెట్టుకొని నూనె పూసుకొని కుంకుడుకాయలతో చక్కగా తల అంటుకొని స్నానం చేస్తే, ఇప్పుడు నూనె అంటుతారా లేదా తలకి? అది కదా తలంటు స్నానం. లేకపోతే తల స్నానమే అవుతుంది అంతే. తల స్నానానికి తలంటు స్నానానికి ఇంత తేడా ఉంది. అందరూ ఏం చేస్తాం? తలంటు స్నానం చేసి ఉంటారు. తల అంటుకుంటేనే తలంటు స్నానం. ఇది చాలా మందికి తెలియదు స్వామి, నిజంగా. అందుకే అడిగాను, తలంటు స్నానానికి తల స్నానానికి ఏంటి తేడా? చెమనీళ్ళు నెత్తి పోసుకుంటే తల స్నానం. తలంటు స్నానం అంటే నూనె చక్కగా అద్ది నలుగు పెట్టుకొని తలంటు స్నానం చేయడం ద్వారా నూనె ఇక్కడ పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే శరీరానికి కావాల్సినటువంటి చల్లదనాన్ని ఇస్తుంది. పూజ రోజున ప్రత్యేకమైనటువంటి రోజులో తలంటు స్నానం చేస్తున్నాం, మనసు ప్రశాంతంగా ఉంటుంది, దృష్టి బాగుంటుంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ మట్టి ఏదైతే ఉంటుందో ఇది మొత్తం కూడా నూనె పెట్టినప్పుడు ఏమవుతుంది? పల్సనైపోతుంది కదా మట్టి మొత్తం. వెంటనే కుంకుడుకాయలు పెడితే ఏమవుతుంది? మట్టి మొత్తం పోతుందా లేదా? పట్టినటువంటి మక్కిల మొత్తం పోతుంది, ప్రశాంతంగా ఉంటుంది. తలంటు స్నానం చేసుకున్న రోజుకి మామూలు స్నానం చేసిన రోజుకి తేడా చూడండి. షాంపులు కాదు నేను చెప్తుంది, కుంకుడుకాయల రసం కళ్ళల్లో పోతే మనం చిన్నప్పుడు అమ్మా అమ్మ అని ఏడ్చేవాళ్ళం. అవి రసం లోపల పోవడం ద్వారా కళ్ళల్లో ఉండేటువంటి మలినం ఏదైతే ఉంటుందో అది కూడా క్లీన్ అయిపోయి దృష్టి కూడా మంచిగా ఉంటుంది. ఊరికనే పెట్టలే మన వాళ్ళు. ఇప్పుడు చదువుతున్నటువంటి ఆధునిక సైన్స్ అనేది మన ఆధ్యాత్మికతలో, మన హిందూ ధర్మంలో ఒక్క స్టెప్పే, అక్కడతో ఎండ్. తర్వాత ఎన్నో వేల మెట్లు మన హిందూ ధర్మంలో. సైన్స్ అందట్లా, అంతమించి పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ని మన హిందూ ధర్మంలో జొప్పించి మనిషి ఆరోగ్యానికి, మానసిక వికాసానికి తోడ్పడుతూ ఉండేటువంటివి ఇవి. తలంటు స్నానం చేసి చక్కగా అమ్మవారికి ఇంట్లో నిత్యం చేసుకునేటువంటి దీపారాధన పూజ ఏదైతే ఉంటుందో అవి తప్పనిసరిగా చేయాలి. ఇది కూడా దీపారాధన చేయడంలో కూడా చాలా మంచి ఆధ్యాత్మికత ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా నాన్న సూక్ష్మ భౌతిక, అలాగే మనకి పనికొచ్చేటువంటి ఒక సైంటిఫిక్ రీజన్, పరిజ్ఞాన రూపంలో 3 విధాలుగా ఉంటుంది మన హిందూ ధర్మం. ప్రతి ఒక్కటి కూడా నూనెతో దీపారాధన పెట్టాం, ఇంట్లో కాంతి వస్తుంది. అప్పట్లో లైట్లు లేవుగా, కాంతి వస్తుంది, కాంతిలో పనులు చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వుల నూనెతో దీపారాధన పెడుతున్నప్పుడు, ఇప్పుడు శ్రావణ మాసం వర్షాలు పడేటువంటి సీజన్ అవునా, ఉన్నట్టుండి శరీరం చల్లబడిపోతూ ఉంటుంది. శరీరానికి కావాల్సినటువంటి మనం ఏం చేస్తాం? కాళ్ళలో, అరికాల్లో నువ్వుల నూనె పూస్తాం, రుద్దుతాం. దేనికి? వేడి పుట్టుకొస్తుంది. ఈ దీపాల ద్వారా వచ్చేటువంటి వేడి మన ఒంట్లో కావాల్సినటువంటి ఉష్ణాన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక దృష్టికి వస్తే నువ్వుల నూనెలో ఎప్పుడైతే పత్తితో దీపారాధన చేస్తూ ఉంటామో, నువ్వుల నూనె శనికి సంబంధించినటువంటిది, పత్తి మృత్యువుకు సంబంధించినటువంటిది. ఈ 2 కలిసి వెలుగుతూ ఉంటే
ఆ ఇంట్లో రోగాల బాధ కానీ మృత్యు బాధ కానీ ఎవరైనా అనుభవిస్తూ ఉంటే యమధర్మరాజు వచ్చి ప్రాణం తీసుకెళ్తాడని మనం నమ్ముతుంటాం కదా. అవును, యమభటులు వచ్చి ఖచ్చితంగా. యమపాశం వేసి తీసుకెళ్తారని. ఉమ్, ఆ నూనె కాలుతున్నప్పుడు ఒత్తిలోంచి చిన్న పొగ వస్తూ ఉంటుంది. ఉమ్, ఆ ఉమ్. పొగను పీల్చి సంతృప్తి పడి ప్రాణం తీయకుండా వెళ్ళిపోతారట. ఓకే. ఆధ్యాత్మికత, భౌతికంగా, సూక్ష్మంగా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయా? లే ఒక దీపారాధనలోనే మనకి 3 ఉన్నాయి స్వామి. ఇంత మించిన సైన్స్ ఇప్పుడు ఏం చెప్తుంది చెప్పండి? ఇప్పుడు ఉండే సైన్స్ ఇట్లాంటివి నిజంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తుంది మన సైన్స్? ఇవన్నీ కూడా ఏం చెప్పదు కదా? వాస్తవంగా.